దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేది మన వర్షన్. నేను ఏర్పరచుకున్న వారి మేలు కొరకే కదా నేను ఆలస్యం చేస్తున్నాను అంటాడు, అది ఆయన వర్షన్. ఆలస్యం గీలస్యం అని ఈ లెక్కలు చూడకరా పిచ్చోడా. జస్ట్ కీప్ ఆన్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉండు. నా ఆలస్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటూ ఉండు. అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకోకుండా చట్టుకున రావటానికి ఆయన నీ కింద గుమాస్తా కాదు, నీ ఇంట్లో నౌకరు కాదు. నేను చెప్తున్నా ఎన్నోసార్లు, 100 సార్లు చెప్పా, అడిగిందల్లా నీకు ఇచ్చేవాడు నీ నౌకరు అవుతాడు కానీ నీపై రాజు కాడు, నీ దేవుడు కాడు. ఏది చెప్తా చేసాడు అనుకో, వాడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతం అవుతాడు తప్ప వాడు దేవుడు కాడు. ఏ చెప్తా చేయడానికి, నువ్వు చెప్పిన పనుల్లో చేయడానికి నీ కింద ఆయన పనుడా, ఆయన కింద నువ్వు పనువా? నీ చిత్తం దేవుడు నెరవేర్చాలనా, దేవుడు నీ చిత్తం నెరవేర్చాలనా? ఏంది ఉల్టా పల్టా విశ్వాసం? అడగడము నీ వంతు, నిర్ణయించడం ఆ విశ్వరారాజు వంతు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరిగా ఏం లాభం సార్ ప్రార్థన అంటే? అడగడమే నీ ధన్యత. ఆయన అడుగుదాము అనే నెపంతో ఒక రోజంతా ఆయన సన్నిధిలో ఆయన ముఖము చూస్తూ ఉండడమే నీ ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అడిగింది నాకు వచ్చిందో ఇప్పుడు వస్తుందో 6 నెలలకు వస్తుందో తెలియదు. ఈ రోజంతా యేసయ్య ముఖం అయితే చూసా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గంట సేపు ఆయన ముఖం అయితే చూసా. అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఏం కావాలి? సకల బ్రహ్మాండమును తన వాక్కు చేత నిర్మాణము చేసి నిర్వహిస్తున్న మహాదేవుని ముఖాన్ని చూస్తూ ఒక రోజు గడపడం బయట 1,00,000 దినాలు గడపడం కంటే శ్రేష్టం కాదా? కష్టమైన ఏటీఎం మెషిన్ లాగా కార్డు పెట్టాలా, పిన్ నెంబర్ కొట్టాలి, డబ్బులు తీసుకోవాలి, పోవాలా. ఏటీఎం మెషిన్ దేవుడు. ఆయన దర్శన భాగ్యము నీకు దొరికితే నీ బ్రతుకు మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది, వ్యక్తిత్వం మారిపోతుంది, నీలోనికి దేవుని ప్రభావం దిగి వస్తుంది. నీ చుట్టుపక్కల జనాలు చెబుతారు, ఈ అబ్బాయి మొదట్లాగా లేరండి బాబు, ఆయనలో ఏదో పవర్ వచ్చేసింది. ఎప్పుడొచ్చింది? సీనాయి కొండ మీద మోసే దేవుని ముఖమును 40 దివారాత్రాలు చూసి రాగానే ఆయన ముఖ చర్మము ప్రకాశించెను. నీలోనికి అలాంటి ప్రభావం వస్తుంది. జనం భయపడతారు నువ్వంటే, పవిత్రమైన భయం. అయ్యా నీ లోపల దేవుడు ఉన్నాడు, అమ్మా నీ లోపల దేవుడు ఉన్నాడు, మా కోసం ప్రార్థన చేయి అంటారు. అది జాలదా నీకు? కోట్ల రూపాయల మూటలు కావాలా? నీ ఇంట్లో కోట్ల రూపాయల మూటలు పెట్టుకుంటే అన్నలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, బామర్దులు వస్తారు, అందరూ వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఈడీ వాళ్ళు వస్తారు, ఐటీ వాళ్ళు వస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? ఏమండి, మనకు అన్న వస్త్రములు కలిగిన దానితో సంతృప్తి కలిగిన జీవితమే చాలు. ఆ తర్వాత ఏం కావాలి? మనకు యేసయ్య ప్రభావముతో నిండిన జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. అది అన్నలు దోచుకోలేరు, తమ్ముళ్ళు దోచుకోలేరు, దొరలు దోచుకోలేరు, దొంగలు దోచుకోలేరు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ గొడవ ఉండదు. నువ్వు ఇంత ప్రభావంతో నింపబడ్డావు కనుక 1,00,000 రూపాయలు కట్టు అన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు. ఆయన వచ్చిన సార్ ప్రార్థన చేయండి అని చేయించుకొని పోతాడు. మనకు కావలసింది ప్రార్థించటమే మన భాగ్యం అండి. ఆ కాన్సెప్ట్లోకి రండి. దేవా నేను అడిగింది నువ్వు ఇస్తావో ఇవ్వవో అది నీ ఇష్టం, కానీ ఒక రోజంతా నీ సన్నిధిలోని అందమైన బహుసుందరమైన ముఖమును చూస్తూ గడపడానికి నాకు అవకాశం ఇచ్చావు. సన్నిధి అనేదే భాగ్యము, మరచిపోవద్దు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కాపాడిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివాయి నా ఆవరణములను కాపాడువాడి వగుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు, అబ్బాబ్బాబ్బా ఏం మాట అనేసాడండి దేవుడు. నా సన్నిధిలో నిలుచు భాగ్యము. హల్లెలూయా. అసలైన భాగ్యము, అసలైన సంపద, అసలైన ఐశ్వర్యం ఏంటో తెలుసా? యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి కొన్ని గంటలు గడపడమే విశ్వములో అతి గొప్ప ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భాగ్యం నీకు ఇస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఐశ్వర్యవంతునివి నీవు. దేవుని సన్నిధి భాగ్యం దొరికింది. దానికి మించినటువంటి ఐశ్వర్యం లేదు. నా సొంత అనుభవమే నేను రాసుకున్నాను. నా పూర్వస్థితి నాకు కలిగించరావానే ఆ పాటలు. నీ సన్నిధి భాగ్యము కోలుపోతి నా ఆత్మలోనే నిరుపేదనైతి. నీ భాగ్యము కోల్పోతి నా ఆత్మలో నేను నిరుపేదనైతి. అన్నం లేక వస్త్రాలు లేక పేదోడిని కాలేదు. మోకరిస్తే సన్నిధి దొరకడం లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు నా ముందని నమ్మకం కలగడం లేదు.
దేవుణ్ణి వదిలేసి నేను వెళ్ళిపోయాను, నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడో తెలియదు. ప్రార్థనా గదిలో మోకరిస్తే ఖాళీ, దేవుడు లేడు నాకు. ఒకప్పుడు దేవుని సన్నిధి ఎరిగిన వాడిని, 15 రోజులు దేవుడు నాతో మాట్లాడలేదు. లోకులందరూ చాలా పుణ్యకార్యం అనుకున్న పుణ్యం నేను చేసినందుకు ఎట్టయింది, పాపం చేసినందుకు గాలే. నేను వద్దని చెప్పే కదా, నువ్వు ఎలా చేస్తావు, అందరూ వేరు నువ్వు వేరు అని గొప్పడు వెళ్ళిపోయాడండి. 15 రోజులు ఎంత ఏడ్చినా దేవుడు నాతో మాట్లాడలేదు. చచ్చిపోదాం అనుకున్నా, భోరుమని ఏడ్చా, వినబడేటట్టు. ఇరుగు పొరుగు పిల్లలు వచ్చి ఏదో అయింది, ఇంట్లో ఎవరో చచ్చిపోయారు అనుకొని వచ్చి కిటికీలో కూడా చూస్తున్నారు. దేవుడు లేడు ఇంకా నాకు 15 రోజులైంది. ఆ తర్వాత ప్రభు దిగి వచ్చాడు మళ్ళీ. మరెప్పుడు నా మాట మీరొద్దు, జాగ్రత్త అని మళ్ళీ వచ్చాడు. ఆ రోజు రాశాను ఈ పాట, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, నీ సన్నిధి భాగ్యము పోగొట్టుకున్నానయ్యా, నా ఆత్మలో నేను నిరుపేదనయ్యాను, సకల ఐశ్వర్యములను మించునట్టి నీ సన్నిధానము నాకు ఇయ్యుమయ్యా కరుణామయుండా అని పాట రాశాను. పాట ఎప్పుడు నేను పాట రాయాలని రాయలా, నా దుఃఖము నా గాయము ఒక గేయ రూపం దాల్చింది. అవే యాత్రికుడి పదధ్వనులు. ప్రతి పాట వెనక ఒక గాయం ఉంది. గేయాలు కావు ఇవి, భక్తుని హృదయ గాయాలు అని రాశాను. భక్తుడు తన దేవునితో నడిచినప్పుడు ఏర్పడిన అడుగుల ధ్వని, అందుకే యాత్రికుడి పదధ్వనులు అని రాశాను.